సంఘం నుంచి ఈరనారి చాకలి ఐలమ్మ గారికి, ఈరనారి చాకలి ఐలమ్మ గారికి. ఈరనారి చాకలి ఐలమ్మ గారికి. చేసిన నాయకులకు, ప్రజలకు, ఉద్యోగులకు అందరికీ కూడా నాయక సూర్యాపేట జిల్లాలో ఈరోజు మనం నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ గారి వర్ధంతి దినోత్సవం వచ్చేసిన వాళ్ళకి ముందుగా వాళ్ళ ద్వారా అందరితో పాటు చాకలి ఐలమ్మ గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం వాటికి గొప్ప చరిత్ర ఉన్నది. ఆ గొప్ప చరిత్ర సాధించిన వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టి ఇదే ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తూ ఈ తెలంగాణలో ఉన్నవాళ్ళు ఉన్నత స్థాయిలో పోవాలి, మంచిగా ఆ పరిష్కారాల గురించి అందరు కలిసి పని చేస్తే ఒకే డైరెక్షన్ లో పోతే బరాబర్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నాయి వాటికి పరిష్కారం చేయడానికి ఆ సమస్యలు ఎవరి దగ్గర పరిష్కారం అవుతుంది వాళ్ళ దగ్గర తీసుకుపోయి వారికి దృష్టికి తీసుకొచ్చి సమాజంలో కొంత సపోర్ట్ అవసరం ఉంటే అది తీసుకొచ్చి మనం ఒక వ్యక్తి రెండు వ్యక్తులు కాకుండా సమాజంలో వెనుకబడి ఎవరైనా ఉన్నారంటే అది ఏ రకమైన క్లాసిఫికేషన్ మనం తీసుకున్న అది వేరే విషయం. కానీ ఉన్న వాళ్ళకి సహాయం అవసరం ఉన్న వాళ్ళకి సహాయం తీసుకుని ముందు తీసుకురావాలని మనం కృషి చేయాలి. దాంతోపాటు ముందుగా మనం తీసుకురావడంతో పాటు వారికి సక్షం చేయాల్సిన అవసరం ఉండదు. అంటే కేపబిలిటీ ఒకరికి ముందు తీసుకొచ్చి ఆయన సెట్ అయిపోయినాను కాదు, ఆయన ద్వారా ఇంకా 10 మందికి హెల్ప్ అయ్యే విధంగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒకరైనా టీచర్ అవుతున్నారంటే ఆయన ద్వారా ఇంకా 50 మంది 100 మందికి కనీసం సంవత్సరానికి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. అట్లాగే ఉన్న స్ట్రక్చర్లు ఉన్న సిస్టమ్ తో పాటు సమాజంలో చాలా ఎన్నో అవకాశాలు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటే దానికి సద్వినియోగం చేసుకొని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మళ్ళీ ఒకసారి సూర్యాపేట జిల్లాలో మనం ఈ వర్ధంతి దినోత్సవం జరిపించుకుంటున్నాం. వాటిలో హాజరున్న వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి మన చాకలి ఐలమ్మ గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారు ఏ విధంగా అయితే పోరాటం చేసిన స్ఫూర్తికి కానీ ఆ ధైర్యానికి కానీ ఆ ధైర్యం అందరికీ దక్కాలి. ఒక మాట అమ్మగారు చెప్పి నువ్వు మాట్లాడుతూ ఆ అమ్మగారు కూడా మాట్లాడిండు. ముందు నాకు చాలాసారి అనిపిస్తుంది ఓన్లీ మగవాళ్ళు వచ్చి మాట్లాడతారు, ఆడవాళ్ళు మాట్లాడరు. చాలా సంతోషం ఉన్నది, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. మాట్లాడమే కాదు స్ఫూర్తిస్తాను.
ఎందుకంటే సగం సమాజం ముందు రావాలంటే మహిళలు ముందు రావాలి. దానికోసం ఎన్నో విషయాలు ప్రభుత్వం పరంగా కావచ్చు, సమాజంలో కావచ్చు చేస్తూ ఉన్నారు. కానీ ఒకటి చట్టపరంగా చేసుకోవడం, అది అసలైన మార్పు రావడం, ఈ రెండు విషయాలు వేరే ఉంటాయి. సందర్భం లేదు కాబట్టి ఆ మిగతా విషయాలు మాట్లాడతలేదు. కానీ అందరూ ముందు వచ్చి సహకారం చేయాలి, ముందు తీసుకోవాలని ఆలోచన ఉన్నది. మీరందరూ వచ్చారు కాబట్టి సంతోషం. ఇదే విషయాలు మా నాయకులు, తెలంగాణలో ఉన్న వాళ్ళు కావచ్చు, దేశంలో ఉన్న కావచ్చు, మా నాయకులు ఏదైతే విషయాలు, ఆకాంక్షలు, ఆశలు మనకి చూపిస్తూ ఈ సమాజంకి ఇప్పటివరకు తీసుకువచ్చిండ్రు, ఆ ఆశయాలకి మనం ముందు కొనసాగించాలి. వాటి కోసం మనకి అందరు కలిసి పని చేస్తే, సమన్వయంతో పని చేస్తేనే అవుతుంది. కాబట్టి అదేవిధంగా ఇప్పుడు కొంత కష్టకాలం మనకి నడుస్తుంది. చిన్న గత 10 రోజుల క్రితమే మనకి వారు ఉన్న సమయానికి బట్టి వారు పోరాటం చేశారు. ఆ గొప్ప పోరాటంలో ఒక గొప్ప పేరు అంటే చాకలి ఐలమ్మ గారి పేరు. వారి గురించి అంతకుముందు చాలా మంది మాట్లాడారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ అభావం కావచ్చు, లేదంటే తెలివి అభావం కావచ్చు, మనం చాలా మంది గతంలో ఉన్న విషయాలు ఈ రోజు వరకు మనం ఎట్లా వచ్చినామో అది కాస్త మర్చిపోతూ ఉంటారు. ఇది కరెక్ట్ వేయా తక్కువ వేదా కాదు తెలియదు. కానీ కనీసం వర్ధంతిలు కానీ జయంతిలు కానీ ఆ రోజు గతంలో పరిస్థితి ఎట్లా ఉండేది, ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్న స్వాతంత్రం కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఎలా వచ్చినాయి, ఇది ఒకటి గుర్తు చేయడం చాలా ఇంపార్టెంట్ విషయం. రెండోది, గుర్తు చేయడమే కాదు, అప్పుడున్న కష్టకాలాల పరిస్థితి దాటి ఈరోజు కొన్ని మంచి టైం వచ్చింది అంటే అది ఎట్లా వచ్చింది అది మర్చిపోతే మళ్ళీ మనం వెనక కష్టకాలంలో పోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఆనాడు పెద్దవారు, మా నాయకులు వారు కొంత దిశానిర్దేశం చేసి అప్పుడున్న సమాజంలో వారు అందరు కలిసి ఒక దిశానిర్దేశం చేశారు. అది అప్పుడున్న సామాజిక పరిస్థితుల విషయాలు ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, వేరే వేరే రంగంలో ఉన్న విషయాలు వారు ఆ టైంలో చైతన్యం తీసుకొచ్చి ప్రజలకి ముందు తీసుకోవడానికి పోరాటం చేశారు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరు చూసినా అందరి చేతిలో మొబైల్ ఉంటుంది. వారు ఆ మొబైల్ ఉపయోగం దేనికోసం చేస్తున్నారు, మంచి కోసమా చెడ్డ కోసమా, అది ఒకసారి ఆలోచన చేయడం. రెండోది, మా నాయకులు చేసిన దిశానిర్దేశం, ఆ చదువు, ఆ తెలివి మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి పోతుందా లేదా, చాలా సమయంలో వారు చేసిన కాంట్రిబ్యూషన్ కూడా తెలియని పరిస్థితి కొన్ని చోట చూస్తూ ఉంటాం. మన ఇతిహాసం మర్చిపోతే, చాలా పెద్దవారు అన్నారు, ఇఫ్ యూ ఫర్గెట్ హిస్టరీ, హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి అట్లా జరగకూడదు అంటే ఆ చైతన్యం ఖచ్చితంగా రావాలి. ఈ సమయంలో చైతన్యం ఎట్లా వస్తుంది అంటే అది చదువుతోనే వస్తుంది. అది మనం అందరూ ఖచ్చితంగా, మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, మీరు చదివిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్నారు. చదువులేని వాళ్ళు ఉంటే ఈ రోజు ఈ సమయానికి, ఈ అవకాశానికి, ఈ సందర్భానికి మీరు ఇక్కడ ఉండేవారు కాదు. కానీ మీరు చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి మీ ద్వారా ఇంకా కనీసం 100 మందికి ఆ చైతన్యం మనం కల్పించేది మన మీద బాధ్యత ఉన్నది. రెండోది, చైతన్యం, తెలివి, చదువు ఇది బడిలకి సీమితంగా కాదు. ఈరోజు పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానీ నేర్చుకున్న విషయాలు, ఎన్ని విషయాలు మనం స్కూల్లో చదివినాం, ఎన్ని విషయాలు మన ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఎక్కడి నుంచి చదివినాం కొంచెం ఆలోచన చేయాలి. అట్లా ఉన్నప్పుడు వాటికి సంబంధించి కూడా ఆ ఫోరమ్స్ లో కూడా ఈ చైతన్యవంతమైన విషయాలు మనం మాట్లాడేసి, ప్రత్యేకంగా సమాజంలో కొన్ని విషయాలు ఎప్పుడు గతం నుంచి వచ్చిన కష్టాలు దాటిపోతే కొత్త కష్టాలు ఉంటాయి. కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న మాట్లాడిన వాళ్ళు విషయాలు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ విషయాలు గమనించి